ఒక ఊళ్ళో శారదకి ఒక పెద్ద కిరాణా కొట్టుంది. ఆ ఊళ్ళో అందరూ ఆమె కొట్టుకే వస్తూ ఉంటారు. దానివల్ల శారదకు డబ్బుతో పాటు కాస్త గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రసాదు చాలా మంచివాడు. భార్యకు వ్యాపారంలో సాయం చేస్తూ ఉంటాడు. రమేష్ పట్నంలో ఉద్యోగం చేస్తూ అక్కడ ఒక పేద కుటుంబానికి చెందిన అనామికను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికొస్తాడు. అనామిక పేదది కావటంతో శారదకు మొదటి నుంచి ఆమెపై చిన్నచూపే ఉంటుంది. రమేష్ అనామికలకు హరీష్, నవ్య అనే 2 పిల్లలు ఉన్నారు. చూస్తూ ఉండగానే ఆ ఊళ్ళోకి వర్షాకాలం రానే వచ్చింది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొని సన్నటి చినుకులు మొదలయ్యాయి. ఒకరోజు శారద కిరాణా కొట్లో గల్లాపెట్టె దగ్గర కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. యావండి ప్రసాదు, చూశారా మన కిరాణా కొట్టే వ్యాపారం ఎట్టా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందో? ఈ ఊర్లో నాకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ గౌరవానికి తగ్గట్టే నేను నా కొడుక్కి ఒక కోటీశ్వరుడు కూతురిని తెచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. కానేమో ఆడొచ్చి నా పరువు తీశాడు. మళ్ళీ అదే మాట అంటావేంటి శారదా? అనామిక చాలా మంచి పిల్ల. పేదరికంలో పుడితే అది వాళ్ళ తప్పు కాదు కదా. పైగా మన రమేష్కి ఆ పిల్లకి 2 పిల్లలు కూడా ఉన్నారు. హరీషు, నవ్య ఎంత ముద్దుగా ఉంటారో చూసావుగా. మనవడు మనవరాలు వచ్చాక కూడా నీకా కోడలిపై కోపం తగ్గలేదా? కోపం ఎందుకు తగ్గుతుందండి? అది తీసుకొచ్చిన కట్నం ఏమైనా ఉందా ఏంటి నా ఇంట్లో? కొన్ని కానుకలు ఏమైనా తెచ్చిందా? ఒట్టు చేతులతో వచ్చింది. రాక రాక నా కొడుకు జీవితం అంతా దరిద్రం చేసేసేసింది. ఉదయం లేస్తే నా కిరాణా కొట్లో సామాన్లు కూడా నా కోళ్ళ అనామిక తీసుకోకుండా నేను జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఏంటో నా కర్మ. ఆ సమయంలో కిరాణా కొట్టు వెనక చిన్న గదిలో నిలబడి అత్తగారి అన్న మాటలు ఒక్కొక్క అక్షరాన్ని వింటున్న అనామిక గుండె చెరువైంది. దరిద్రం అనే మాట ఆమె మనసుని సూదిలా గుచ్చుతుంది. తన పేదరికం పిల్లల నోటి దగ్గర బిస్కెట్ ప్యాకెట్కి కూడా అడ్డుపడుతుందా అని కళ్లల్లో నీళ్ల సుడులు తిరుగుతాయి. కన్నీళ్లు తుడుచుకుంటున్న సమయంలోనే రమేష్ లోపలికొస్తాడు. భార్య ముఖంపై నిండిన ఆవేదనను చూసి అతని మనసు విలవిల్లాడుతుంది. ఏమైందనామిక? మళ్ళీ అమ్మేమైనా గట్టిగా మాట్లాడిందా? కళ్ళెందుకు అంతేరబడ్డాయి? ప్లీజ్ అనామిక, నువ్వు తన మాటల్ని అసలు మనసుకు తీసుకోకు. అమ్మ పద్ధతి నీకు తెలియంది కాదు కదా. లోపల ఎంత ప్రేమున్నా పైకి మాట్లాడేటప్పుడు ఆ మాట తీరే కొంచెం కరుగ్గా ఉంటుంది. కానీ ఆమె హృదయం వెన్నలాంటిది. నువ్వేం బాధపడకు. లేదండి, నేనేం బాధపడట్లేదు. కానీ రోజు అత్తయ్య నోటి నుంచి ఈ పేదరికం, దరిద్రం అనే మాటలే వినలేకపోతున్నాను. వాళ్ళ కొట్లో నుంచి పిల్లల కోసం ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలన్నా నాకు భయంగా, అపరాధ భావంగా ఉంటుంది. నాకంటూ ఒక గుర్తింపే లేదు, అసలు సంపాదన లేదు. నేను కూడా నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. నా సంపాదన ఉంది కదా అనామిక. అయినా 2 పిల్లల్ని చూసుకుంటూ నువ్వు బయటికి వెళ్ళి ఏం పని చేస్తావు? బయట వర్షాలు కూడా మొదలయ్యాయి. బయటికి ఎక్కడికి వెళ్ళనండి, మన ఇంటి ముందే అత్తయ్య కిరాణా కొట్టుకి కొంచెం దూరంలో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటాను. చూశారు కదా వాతావరణం ఎంత చల్లగా మారిపోయిందో. బయట చూస్తేనేమో వర్షం వస్తుంది. ఈ వర్షంలో అందరికీ వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు నేను వేడివేడి మ్యాగీ చేసి అమ్ముదాం అనుకుంటున్నాను. దానికి పెద్ద పెట్టుబడి కూడా అవసరం లేదు కదా. మ్యాగీ వ్యాపారమా? అమ్మ ఒప్పుకుంటుందా అనామిక? అత్తయ్య నన్ను అంగీకరించాలంటే ముందు తనకి నాపై గౌరవం ఉండాలండి. నేను కష్టపడి 5 రూపాయలు సంపాదించినా అది నా కష్టం అనుకుంటాను. దయచేసి అడ్డు చెప్పొద్దండి. అప్పుడు భార్య పట్టుదల చూసి రమేష్ అంగీకరిస్తాడు. ఒక చిన్న రేకుల షెడ్ ఏర్పాటు చేసి స్టవ్వు, కొన్ని గిన్నెలు, మ్యాగీ ప్యాకెట్లు తీసుకొచ్చి పెడతాడు. వర్షం సన్నగా పడుతూ ఉండగా అనామిక తన చిన్న మ్యాగీ కొట్టుని ప్రారంభిస్తుంది. హరీషు, నవ్య 2 తల్లికి సాయంగా చిన్న చిన్న ప్లేట్లు తుడుస్తూ ఉంటారు. ఇది చూసిన శారద కోపంతో రగిలిపోతూ అక్కడికొస్తుంది. ఏంటే ఇది? నా అంత పెద్ద కిరాణా కొట్టు ముందు చిల్లర కొట్టేంటి? నా పరువు తీయడానికి బుట్టావా నువ్వసలా? ఊళ్ళో నాకంటూ ఎంత గుర్తింపు ఉందో తెలుసా నీకు? ఇప్పుడు వాళ్ళందరి ముందు నన్ను తలంచుకునేలా చేస్తున్నావెందుకు? శారదా కోళ్ళు దిక్కులేక రోడ్డు మీద చిల్లరగా మ్యాగీ అమ్ముకుంటున్న నవర ఊళ్ళో వాళ్ళంతా కలిసి. అత్తయ్య, కష్టపడి నిజాయితీగా పనిచేయడంలో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నా కాళ్ల మీద ముందు నేను నిలబడాలి అత్తయ్య. నా పిల్లల కోసం నేను ఏదైనా పని చేయాలి అనుకుంటున్నాను. అందుకే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీ వ్యాపారానికి, మీ పరువుకి నేను ఎలాంటి అడ్డంకి కలిగించాను. దయచేసి నన్ను అడ్డుకోకండి. ఈ పని చేసుకోనివ్వండి. నీ కర్మ, నీ ఆలోచనలు ఎప్పుడూ ఆ 10 రూపాయల మ్యాగీ ప్యాకెట్ దగ్గరే ఆగిపోతాయి. ఆ దరిద్రం నిన్ను వదిలిపోదు చూడు.
ఈ బురదలో పడే వర్షంలో నీ దగ్గరకొచ్చి ఆ మ్యాగీ అసలు ఎవరు తింటారే? పెట్టిన డబ్బులన్నీ మట్టిపాలి. పిచ్చి కాలలో కనబాక. స్టవ్ కట్టేసి లోపలికి నడువు ముందు. ఊరుకో శారదా, ఎప్పుడూ ఆ పరువు అంటూ పట్టింపులకు పోతావేంటి? పెళ్ళేదో కష్టపడుతుంది, తన కాళ్ళ మీద తాను నిలబడతానంటుందిగా. చేసుకోనివ్వు, మనకు భారం కాకూడదని ఆరాటపడుతుంది. కోడలుగా కాకపోయినా ఒక ఆడపిల్లగా అది అర్థం చేసుకో. మీరు ఊరుకోండి. ఇంటి ముందెట్టాంటి పెడితే దీనివల్ల నా కొట్టుకొచ్చే గిరాకీ తగ్గిపోదా? అయినా ఈ వాన్లో చలి కొనుక్కుది ఎవరొత్తారు ఇక్కడికే? తొందరలోనే దానంతటదే చాప జుట్టేసుకుని మూల కూర్చుంటది లేగండి. అలా చెప్పి శారద విసుక్కుంటూ తన కొట్టులోకి వెళ్ళిపోతుంది. వర్షం జోరుగా కొద్దిగా పెరిగింది. చలిగాలి వీస్తుంది. అనామిక స్టవ్ మీద నీళ్లు పెట్టి మ్యాగీ, అందులో క్యారెట్టు, బఠానీలు వేసి ఘుమఘుమలాడే మసాలా దట్టించి మ్యాగీ తయారు చేస్తుంది. ఆ చలిగాలికి వేడివేడి మ్యాగీ వాసన ఊరంతా వ్యాపిస్తుంది. దారిన వెళ్లేవాళ్లు ఆ వాసనకు ఆకర్షితులై అనామిక షెడ్డు దగ్గరికి వస్తారు. అమ్మా, ఏంటంత కమ్మటి వాసన వస్తుంది? మ్యాగీనా? ఈ వర్షంలో వేడివేడిగా భలేగా అనిపిస్తుంది. నాకొక ప్లేట్ ఇవ్వు. ఇదిగోండి బాబు, వేడి వేడి వెజిటేబుల్ మ్యాగీ. చాలా బాగుంటుంది వేడిగా వర్షంలో. తినండి. ఏమ్మా, నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వు. ఈ వర్షంలో చలికి వణుకుతుంటే ఈ మ్యాగీ వాసన ప్రాణం లేచొస్తున్నట్టు చేస్తుంది. కూర్చుండన్నయ్య, వర్షంలో బాగా తడిశారు. కాస్త మ్యాగీతో పాటు వేడివేడి సూప్ కూడా ఇస్తాను, తాగండి. కాస్త ఉపశమనంగా ఉంటుంది. అలా అంటూ వచ్చిన కస్టమర్లందరికీ అనామిక ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో వేడివేడి మ్యాగీ వడ్డిస్తుంది. ఆ వర్షంలో అనామిక చిన్న షెడ్డు మొత్తం జనంతో నిండిపోతుంది. ఉదయం 10 ప్యాకెట్లతో మొదలుపెట్టిన వ్యాపారం సాయంత్రానికి 50 ప్యాకెట్లు అమ్ముడయ్యేలా చేస్తుంది. అనామిక చేతికి ఆ రోజు మొదటి లాభం వస్తుంది. పిల్లలిద్దరూ సంతోషంగా గెంతులేస్తారు. అమ్మా, మనకి వేళ చాలా డబ్బులు వచ్చాయి కదా, నువ్వు నాకు చాక్లెట్ కొనిస్తావా? నాకు రిబ్బన్లు కావాలమ్మా. తప్పకుండా కొనిస్తాను నాన్న. ఇది మన కష్టం. మనకి కావలసినవన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. అలా అనుకుంటూ ఉండగా దూరం నుంచి తన కిరాణా కొట్టులో కూర్చుని ఇదంతా గమనిస్తుంది శారద. ఒక పక్క ఆశ్చర్యం, ఇంకొక పక్క కోడలి సంతోషము చూసి ఆమె మనసులో ఏదో తెలియని భావన. ప్రసాద్ ఆమె దగ్గరికొస్తాడు. చూసావా శారదా, ఆ పిల్ల పట్టుదలెట్టాంటిదో. 10 రూపాయల మ్యాగీతో మొదలుపెట్టి రోజులో 100 రూపాయల లాభం చూసింది. అంత కష్టపడ్డా ఆమె ముఖంలో ఎంత సంతోషం ఉందో చూడు. మన దగ్గర లక్షల వ్యాపారం ఉన్నా ఇలాంటి చిరునవ్వు ఎప్పుడైనా నవ్వామా మనం? ఏమోనండి, నాకెందుకు ఆశ్చర్యంగా ఉంది. అంతమంది కస్టమర్లని అంత ఓపిగ్గా ఎట్టా నవ్వుతూ పలకరెత్తుందో చూశానండి. ఏ ఒక్కరిని ఇసుక్కోట్లా. నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక వస్తువు అడిగితే విసుక్కొని ఇచ్చేదాన్ని. కానీ నా కోళ్ళ అనామేక మాత్రం ఎంత ప్రేమగా వడ్డెత్తుందోనండి. అది శారద పేదరిక నేర్పించిన పాఠం. కష్టం విలువ తెలిసిన వాళ్లే ఎదుటి వాళ్ళని గౌరవిస్తారు. ఇన్నాళ్ళు నువ్వు దాన్ని చిన్న చూపు చూశావు. కాని తనకున్న వ్యాపార లక్షణాలు నీకంటే గొప్పవి. అది విన్నాక ప్రసాద్ మాటలు శారదను ఆలోచింపజేస్తాయి. మరుసటి రోజు వర్షం మరింత బీభత్సంగా మారింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయినా సరే అనామిక తన షెడ్డు తెరిచి మ్యాగీ చేయటం మొదలుపెడుతుంది. ఆ రోజు వర్షానికి దారిన వెళ్తున్న ప్రయాణికులు, బడిపిల్లలు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు చాలామంది అనామిక షెడ్డు కింద తలదాచుకుంటారు. వాళ్ళందరికీ మ్యాగీ ఆర్డర్లు ఇవ్వటంతో అనామిక ఒక్కసారిగా కంగారు పడిపోయింది. అమ్మా, కాస్త త్వరగా ఇవ్వమ్మా, ఈ చలిగాలికి ఒళ్ళంతా వణికిపోతుంది. కాస్త వేడివేడి మ్యాగీ తింటే ఈ చలి నుంచి ప్రాణం లేచిరాదనుకో. ఎంతసేపటి నుంచి నిలబడాలి? అవునమ్మా, నేనెప్పుడో ఆర్డర్ ఇచ్చాను. ఇంకా గిన్నెలో నుంచి నీళ్లు కూడా మరగటం లేదేంటి? నా పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నారు. వాళ్ళకి కాస్త త్వరగా చేసి పెట్టవా తల్లి? ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే ఇస్తున్నాను. ఏమనుకోకండి, వర్షం చూస్తే ఎక్కువగా ఉంది. గాలేమో బాగా వీస్తుంది. స్టవ్ మంట సరిగ్గా తగలట్లేదు. పొయ్యి ఆరిపోకుండా అన్నం పెడుతున్నా గాలి చొరబడుతోంది. కొంచెం ఓపిక పట్టండి అన్నయ్య. ఇదిగోండి, క్షణంలోనే వేడివేడిగా సిద్ధం చేస్తాను. అలా అంటూ స్టవ్ మీద గిన్నెలు మార్చుకుంటూ ఉడుకుతున్న మ్యాగీని కలుపుతూ అనామిక చెమటలు కక్కుతూ ఇబ్బంది పడుతుంది. మ్యాగీ ప్యాకెట్లు కూడా అయిపోవస్తాయి. హరీషు, నవ్యలు తల్లడిల్లుతున్న తల్లిని చూసి భయపడిపోతారు. ఇదంతా చూస్తున్న శారదకు మనసు కరుగుతుంది. తన కిరాణా కొట్టులో నుంచి ఒక పెద్ద మ్యాగీ బాక్స్, కొన్ని కూరగాయలు పట్టుకుని గబగబా అనామిక షెడ్లోకి వస్తుంది. అమ్మ అనామేక, తప్పుకో. నువ్వు ఒక పక్క ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు కోసుకుంటూ ఉండు. నేను పెద్ద గిన్నెలు మ్యాగీ ఉడకబెడతాను. అత్తయ్య, మీరేంటిక్కడ? ఇదంతా నేను చేసుకుంటానండి. మీ బట్టలు పాడైపోతాయి.
పొగ కూడా బాగా వస్తుంది. పర్వాలేదులేవే. అత్తనే పక్కన పెట్టుకుని నువ్వు ఒక్కదాన్ని అంతమంది కొట్టిస్తావా? నా కొట్లో సామాన్లు తీయడానికి భయపడ్డావు, కానీ ఇప్పుడు నా కొట్లోని సరికి అంతా నీ మ్యాగీ వ్యాపారానికే ఎత్తనాను. త్వరగా చెయ్యి, జనాలు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శారద అలా అంటూ ఉండగానే అనామిక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. ఇద్దరూ కలిసి పగడ్బందీగా మ్యాగీ చేయటం మొదలు పెడతారు. శారద తన పెద్ద కిరాణా కొట్టు యజమాని అన్న గర్వాన్ని వదిలేసింది. కోడలి పక్కన నిలబడి గరిటె తిప్పుతూ కస్టమర్లకు మ్యాగీ వడ్డిస్తుంది. ఆ వర్షంలో అత్తాకోడలిద్దరూ కలిసి చేసిన ఆ వేడివేడి మ్యాగీ తిని జనాలు ఎంతో సంతోషంగా వెళ్ళిపోతారు. ఇక రాత్రవుతుంది. వ్యాపారం ముగించుకొని ఇంట్లోకొస్తారు. శారద అనామికని దగ్గరికి తీసుకుంటుంది. నన్ను క్షమించమ్మా అనామిక. ఇన్నాళ్ళు నిన్ను ఎంతగానో సూటిపోటి మాటలు అన్నాను. నీ పేదరికాన్ని చూసి హేళన చేశాను. కానీ ఈరోజు నీ కష్టం అది చూశాక నాకు నా తప్పు తెలిసొచ్చింది. నీ కష్టమే నీకు ఈరోజు ఎంత లాభం తెచ్చిపెట్టింది. 10 రూపాయలు వచ్చినా దానిలో ఎంత సంతోషం ఉంటుందో ఈ ఏడా చూశానమ్మా. అయ్యో అత్తయ్య, నన్ను క్షమాపణ అడక్కండి. మీరెప్పుడూ నాకు తల్లి లాంటివారు. నేను నా కాళ్ళ మీద నిలబడాలని చిన్న ప్రయత్నం చేసుకున్నాను. అది కూడా నా పిల్లల కోసం, అంతేకాని మిమ్మల్ని తక్కువ చేయాలని కాదత్తయ్య. చూసావా శారదా, ఇది మన కోళ్ళ అనామిక మనసు. కష్టపడే గుణం ఉంటే ఏ వ్యాపారమైనా పైకొస్తుంది. అవునమ్మా, అనామిక ఎప్పుడూ నీ గౌరవాన్ని నిలబెట్టాలనే అనుకుంది తప్ప నిన్నెప్పుడూ తప్పు పట్టలేదు. నాకు అర్థమైందిరా. అందుకే నాకు చిన్న ఆలోచన వచ్చింది అనామిక. నీ మ్యాగీ వ్యాపారం చాలా బాగుంది. రేపటి నుంచి ఆ చిన్న రేకుల షెడ్ తీసేద్దాము. మన కిరాణా కొట్టుని ఇంకాస్త పెద్ద చేసుకొని అందులోనే ఒకవైపు నీకోసం ఒక అందమైన ఫుడ్ స్టాల్ పెట్టిస్తాలే. సరుకులన్నీ నా కొట్లో నుంచి వస్తాయే, లాభాలన్నీ నీ మ్యాగీ ద్వారా వస్తాయి. అత్తాకోళ్ళం ఇద్దరం కలుసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందాం అమ్మాయి. ఏమంటావు? అత్తయ్య, నిజంగానా? నాకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అత్తయ్య. మీ ఆశీర్వాదం నాకుంటే చాలు. నేను రాత్రింబవళ్ళు కష్టపడి మన వ్యాపారాన్ని పైకి తీసుకొస్తాను. అంటే రేపటి నుంచి మేము నానమ్మ కొట్లో బిస్కెట్లు కూడా తినొచ్చా? మీకు బిస్కెట్లు చాక్లెట్లు మాత్రమే కాదురా, మీ నాన్న ప్రాణం అడిగినా ఇచ్చుద్ది. ఇది మీ ఇల్లు, మీ కొట్టురా అబ్బాయిలు. అలా వర్షంలో మొదలైన ఒక చిన్న మ్యాగీ కొట్టు అత్తాకోడల మధ్య ఉన్న అగాధాన్ని చెరిపేసింది. శారద గర్వం తగ్గి అనామిక కష్టానికి గుర్తింపు దొరికింది. శారద కిరాణా కొట్టు, అనామిక ఫుడ్ స్టాల్ రెండూ కలిసి ఊళ్ళో అత్యంత ఆదరణ పొందాయి. ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని ఎంతో గర్వంగా గొప్పగా అభివృద్ధి చేశారు. అనామిక చేతి వంట, శారద వ్యాపార తెలివితేటలు కలిసి వాళ్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఆ కుటుంబం అంతా కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకుంటూ పేదరికం ఛాయలు దాటి సంతోషంగా ఆనందంగా జీవనం సాగించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్ సుదీర్ఘకాలం ఉద్యోగం చేసి ఈ మధ్య ఉద్యోగ విరమణ చేశారు. నగరంలోని కాలుష్యం, హడావిడి జీవితం చూసి అలసిపోయిన ఆయన తన శేష జీవితాన్ని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలని ఆశపడ్డాడు. అది ఆయన జీవితకాల కల. యావండి, మీ ముఖంలో ఇవాళ ఓ కొత్త ప్రశాంతత కనిపిస్తుంది. ఉద్యోగం ఉన్నప్పుడు ఎప్పుడు టెన్షన్తో ఉండేవాళ్ళు, ఇప్పుడు మీకు హాయిగా ఉందా? అవును శారదా, 30 ఏళ్లగా ఫైళ్లు, ఆఫీసు గొడవలతో చాలా అలసిపోయాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. కానీ మనసులో ఓ చిన్న కోరిక ఇంకా అలాగే ఉంది శారదా. మీ మనసులో ఏముందో నాకు తెలుసులేండి. మీరెన్నోసార్లు చెప్పేవాళ్ళుగా, మీ ఉద్యోగ విరమణ తర్వాత అడవికి దగ్గరగా ఒక పచ్చని వాతావరణంలో ఇల్లు కట్టుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని. అదేనా మీ మనసులో ఉన్న ఆలోచన? అవును శారదా, ఈ నగర కాలుష్యంలో ఎంతకాలం బతికింది చాలు. నా రిటైర్మెంట్ బెనిఫిట్లన్నీ ఇంకొన్ని రోజుల్లో చేతికొస్తాయి. ఆ డబ్బుతో నగరానికి దూరంగా ఓ మంచి తోట, ఇల్లు కొనుక్కొని మనమంతా అక్కడే ఉండిపోదాం. ఈరోజు సాయంత్రం ఓసారి మన అబ్బాయిల్ని, కోడలని పిలిచి మన మనసులో ఉన్న మాట చెప్దాం. వాళ్ళేమంటారో చూద్దాం. అట్టాగేనండి. మన కోడలు అనామిక, అవని, అంజలి ముగ్గురు చాలా మంచోళ్ళు. మన కుటుంబం ఎప్పుడు కలిసే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు మీ నిర్ణయానికి ఒప్పుకుంటారు. ఇక ఆ రోజు సాయంత్రం వేళ హాల్లో కుటుంబ సభ్యులంతా సమావేశమయ్యారు. నాన్నా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు, అదేంటి? అందరూ వినండి. నేను ఉద్యోగ విరమణ చేశానుగా, నాకొచ్చే రిటైర్మెంట్ సొమ్ముతో నగరానికి దూరంగా, అడవికి దగ్గరగా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కొనుక్కొని జీవించాలనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? నాన్న, మీ ఆలోచన చాలా బాగుంది. మీరు జీవితాంతం మా కోసం కష్టపడ్డారు.
మీ శేష జీవితాన్ని మీకు ఇష్టమైన రీతిలో గడపటం మాకు సంతోషమే. అవును నాన్న, మేము ఎలాగూ ఇప్పుడు ఆన్లైన్లో పనులు చేసుకునే వీలుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్. మా ఆఫీసులకి కొంచెం దూరమైనా పర్వాలేదు. మీ సంతోషం కంటే మాకేది ముఖ్యం కాదు. కోడళ్ళరా, మీరేమంటారు తల్లి? మీకు నగర జీవితం వదిలి రావడానికి మరి ఇబ్బంది ఏం లేదుగా? లేదత్తయ్య, మావయ్య గారి ఆనందం కంటే మాకు ఏది ముఖ్యం కాదు. అయినా ప్రకృతికి దగ్గరగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అవునత్తయ్య, నేను కూడా అక్కడ వంటలకి తాజా కూరగాయలు దొరుకుతాయని ఆశపడుతున్నాను. నేను ఇప్పుడే ఆన్లైన్లో వెతకడం మొదలు పెడతాను అత్తయ్య. మంచి లొకేషన్ ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తాను. ఈ రోజుల్లో ఆన్లైన్లో అద్భుతమైన ల్యాండ్స్ దొరుకుతున్నాయి. శభాష్ అమ్మాయిలు, మీ అందరి ఆమోదం లభించిందిగా. రమేషు, సురేషు, అరుణు, మీరు మంచి ఏజెంట్లను గలవండి. అమ్మా కోడళ్ళు, మీరు ఆన్లైన్లో ఎతకండి. మంచిలు దొరికితే వెంటనే కొనేద్దాం. వారం రోజుల తర్వాత ఒకరోజు అంజలి చాలా ఉత్సాహంగా ల్యాప్టాప్ పట్టుకుని హాల్లోకి పరుగున వచ్చింది. అందరూ త్వరగా రండి, అద్భుతమైన లొకేషన్ దొరికింది. మామయ్య గారు, అత్తయ్య, ఒకసారి చూడండి. అవునా అంజలి, ఎక్కడ దొరికింది లొకేషన్? నగరానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద ల్యాండ్ దొరికింది. ఆ ల్యాండ్ మధ్యలో ఒక అందమైన ఇల్లుంది. ఆ ఇంటికి కొంచెం దూరంలో ఒక పాత గుహ ఉంది. ఆ పక్కనే ఒక జీవనది ప్రవహిస్తోంది. ఆ లొకేషన్ చూడ్డానికి అచ్చం కాశ్మీర్లా ఉంది మామయ్య గారు. అంజలి వాళ్ళందరికీ తన ల్యాప్టాప్లో ఆ లొకేషన్ చూపించింది. అబ్బా, నిజంగానే చాలా అందంగా ఉంది. నది పక్కన ఇల్లంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. శారదా, ఇది నేను అచ్చం కళ్ళకన్న ఇల్లులాగే ఉంది. చుట్టూ కొండలు, పక్కనే నది, ప్రశాంతమైన వాతావరణం. రమేషు, వెంటనే ఆ ల్యాండ్ ఓనర్తో మాట్లాడు. అలాగే నాన్న, ఇప్పుడే అతనికి కాల్ చేసి మాట్లాడతాను. రమేష్ ఆ ల్యాండ్ ఓనర్తో మాట్లాడగా అతను వెంటనే కలవటానికి ప్రసాద్ ఇంటికి వచ్చాడు. అతని పేరు సోమరాజు. ప్రసాద్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. ఆ ఇల్లు, భూమి అమ్మాలని నాకస్సలు లేదు. కానీ మా అమ్మగారి ట్రీట్మెంట్ కోసం అర్జెంటుగా డబ్బులు కావాలి. అందుకే ఆ బంగారం లాంటి ఇంటిని చాలా తక్కువ ధరకే ఇచ్చేస్తున్నాను. సోమరాజు గారు, అంత అందమైన ఇల్లు, అంత పెద్ద ల్యాండ్ని ఇంత తక్కువ ధరకిస్తున్నారంటే అక్కడేమైనా సమస్య ఉందా? నది పక్కనుంది కదా, వర్షాకాలంలో వరదల ఇబ్బంది ఏమైనా ఉంటుందా? అయ్యో లేదమ్మా, గత 30 ఏళ్లుగా అక్కడ ఒక్కసారి కూడా వరద నీరు పైకి రాలేదు. నా మాట నమ్మండి. అనామిక అక్క, నువ్వు ఎప్పుడు ప్రతిదానికి అనుమానిస్తావు. అయినా ఏదో ఆలోచించి మనం అంత అందమైన లొకేషన్ని ఎందుకు వదులుకుంటాం చెప్పు? అవునక్క, ఫోటోస్ చూస్తుంటేనే అంత బాగుందనిపిస్తోంది. ల్యాండ్ ఓనర్కి అర్జెంట్ కదా, అందుకే తక్కువ ధరకి ఇస్తున్నాడేమో. సరే, మీరందరూ బాగుంది అంటున్నారు కదా, నాకు సంతోషమే. కానీ డాక్యుమెంట్లు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. అనామిక, నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు తల్లి. సోమరాజు గారు చాలా మంచివాళ్లాగా అనిపిస్తున్నారు. శారదా, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులన్నీ వచ్చాయిగా, ఆ సొమ్ము మొత్తాన్ని సోమరాజు గారికిచ్చి ఈ రోజే రిజిస్ట్రేషన్ పూర్తి చేద్దాం. సరే నాన్న, రిజిస్ట్రేషన్ పనులన్నీ నేను దగ్గరుండి చూసుకుంటానులేండి. ఇక రిజిస్ట్రేషన్ పూర్తయింది. ప్రసాద్ కుటుంబం లగేజ్తో కొత్త ఇంట్లోకి ప్రవేశించింది. మొదటి 2 వారాలు స్వర్గంలా గడిచాయి. పక్కనే ప్రవహిస్తున్న నది నీళ్లు, చల్లటి గాలి, ఆ పక్షుల కిలకిలా రావాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రసాద్ ఉదయాన్నే నిద్రలేచి నది ఒడ్డున నడుస్తూ చాలా ప్రశాంతత పొందాడు. కాని వర్షాకాలం ప్రారంభం కావటంతోనే అసలు కథ మొదలైంది. ఒక రాత్రి భయంకరమైన వర్షం కురుస్తుంది. హాల్లో ప్రసాదు, శారద పడుకున్నారు. హఠాత్తుగా పైకప్పు నుంచి నీటి చుక్కలు పడ్డం మొదలైంది. ఆ నీళ్లు శారద మీద పడ్డంతో, ఏవండి లేగండి, పైకప్పు నుంచి నీళ్లు గారుతున్నాయి. ఏంటి శారదా, నీళ్లు గారుతున్నాయా? నాన్నా, కిచెన్లో కూడా అంతా లీక్ అవుతుంది. అవని, అంజలి, త్వరగా గిన్నెలు తీసుకురండి. ఎక్కడైతే నీళ్లు పడుతున్నాయో అక్కడ పెట్టండి. బాబోయ్, ఇదే వీళ్ళు మామయ్య గారు. కొత్త ఇల్లు కొన్నామని ఆశపడ్డాం, సంతోషపడ్డాం. కానీ వర్షం పడితే ఇల్లంతా చెరువులా తయారవుతుంది. మావయ్య, ఒకసారి ఆ ల్యాండ్ ఓనర్కి కాల్ చేయండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంజలి. అతను మనల్ని ఘోరంగా మోసం చేశాడు. ఈ పాత ఇల్లుకి పైన రంగులు వేసి కొత్త ఇల్లులా మనకి చూపించాడు. నాన్నగారి జీవితాంతం కష్టపడ్డ సొమ్మంతా వాడు తీసుకెళ్లాడు. దేవుడా, నా శేష జీవితం ప్రశాంతంగా గడపాలని ఆశపడ్డాను. కానీ నా కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరైందా? ఆ మోసగాడి మాటలు నమ్మి నా కుటుంబాన్ని రోడ్డును పడేశానా? మావయ్య గారు, బాధపడకండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. మోసపోయిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. వర్షం తగ్గాక దీనికి ఏదైనా రిపేర్ చేయిద్దాం. ఆ రోజు రాత్రి వాళ్ళకి కష్టంగా గడిచింది. కాని సమస్య అంతటితో ఆగలేదు. మరుసటి రోజు వర్షం తీవ్రత మరింత పెరిగింది. వర్షానికి పక్కనే ఉన్న నది ఉప్పొంగింది.
నది నీరు వేగంగా ప్రవహిస్తూ ప్రసాద్ ల్యాండ్ మొత్తాన్ని ముంచేసింది. ఇల్లు కాస్త ఎత్తున ఉండటంతో ఇంట్లోకి ఆ నీరు రాలేదు. వాళ్ళకి నగరానికి వెళ్లే దారి కూడా లేకుండా పోయింది. నాన్న, బయట రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. మనం ఇల్లు దాటి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఆఫీసులకు కూడా వెళ్ళలేం. అవునన్నయ్య, అరుణ్ నేను ఈ రోజు నుంచి ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రం హోం చెయ్యాలని ఆఫీస్కి మెయిల్ పెట్టాం. కానీ మనకి ఇప్పుడు పెద్ద సమస్య ఒకటి వచ్చింది. ఇంట్లో కూరగాయలు లేవు. ఈ వరద నీటిలో మనం తిండి లేకుండా ఎలా బ్రతకాలి? అవునక్క, నిజంగానే. ఆ సమయంలో నదిలో వెళ్లే పడవ వాళ్ళు కొంతమంది కూరగాయలు తెచ్చమ్మటం మొదలుపెట్టారు. కాని వరద పరిస్థితిని ఆసరాగా చేసుకుని వారు విపరీతమైన ధరలు అడిగారు. కూరగాయలు కావాలా బాబు? టమాటాలు కిలో 200 రూపాయలు, మిరపకాయలు కిలో 150. ఏంటి అంత ధర? సిటీలో కూడా ఇంత ధర ఉండదు కదా. కావాలంటే తీసుకోండి మేడం, లేకపోతే లేదు. ఈ వరదల్లో పడవేసుకొని రావటం మాకు ఎంత కష్టమో మీకు తెలుసా? అవని, తప్పదు కదా, ప్రస్తుతానికి కొన్ని కూరగాయలు తీసుకో. అనామిక, మన దగ్గర ఉన్న డబ్బులని ఆ మోసగాడికి ఇచ్చేసాం. ఇప్పుడు మన దగ్గర రోజువారీ ఖర్చులకి కూడా డబ్బులు తక్కువగా ఉన్నాయి. ప్రతిసారి ఇంత ఎక్కువ ధర పెట్టి కూరగాయలు కొంటాం మన వల్ల కాదు. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. మరుసటి రోజు ఉదయం వర్షం కొంచెం తగ్గింది. కానీ వరద నీరు అలాగే ఉంది. అనామిక నదివైపు చూస్తూ నిలబడింది. ఆమె కళ్ళు పక్కనే ఉన్న పాత గుహ మీద పడ్డాయి. వరద నీరు ప్రవహించటం వల్ల నదిలో ఉన్న అత్యంత సారవంతమైన ఒండ్రుమట్టి కొట్టుకొచ్చి ఆ గుహ లోపల దట్టంగా పేరుకుపోయింది. అబ్బా, ఈ మట్టి ఎంత మెత్తగా సారవంతంగా ఉందో. నది నుంచి వచ్చిన ఒండ్రు మట్టి అంటే నత్రజని, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ సూర్యరశ్మి కూడా గుహద్వారం నుంచి కొద్దిగా లోపలికొస్తుంది. ఇక్కడ మనం కూరగాయలు నాటితే చాలా వేగంగా పెరుగుతాయి. అక్క, గుహ లోపలికి వెళ్తున్నావేంటి? అక్కడ పాములు తేళ్లు ఉంటాయేమో. అయినా గుహలో కూరగాయలు పండించడం ఏంటక్క? ప్రపంచంలో ఎవరైనా గుహలో వ్యవసాయం చేస్తారా? అవునక్క, కూరగాయలు పండాలంటే గాలి వెలుతురు కావాలి కదా. చెల్లెల్లారా, ఈ గుహ పొడవు తక్కువ, లోపలికి వెలుతురు బాగానే వస్తుంది. గుహలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలకి నీటి కొరతుండదు. మన ఇంట్లో ఉన్న టొమాటో, పచ్చిమిర్చి, బెండకాయ విత్తనాలు తీసుకురండి. ఈ శ్రేష్టమైన మట్టిలో వాటిని నాటుతాను. కొన్ని రోజుల్లో ఫలితమేంటో మీకే తెలుస్తుంది. అక్క, ఇంకా ఎంతకాలం ఎక్కువ డబ్బుకి కూరగాయలు కొనాలి? మన దగ్గరున్న డబ్బులైపోతున్నాయి. మన కూరగాయలు కాసే సమయం వచ్చింది లాంజలి. అందరు నాతో రండి. ఈరోజు మనమంతా ఒకసారి ఆ గుహ వైపుకు వెళ్దాం. మీకొక సర్ప్రైజ్ ఉంది. గుహలో ఏముందమ్మా నామేక? అత్తయ్యగారు, మీరు కూడా నాతో రండి. గుహలో ఏముందో మీ కళ్ళతోనే చూదురుగాని. అందరూ కలిసి గుహ వైపు వెళ్లారు. గుహని చూడగానే అందరి నోళ్లు ఆశ్చర్యంతో వెళ్లబెట్టారు. గుహలోపల పచ్చని తోట కలకల్లాడుతుంది. అబ్బో, ఇదేం వింత శారదా! గుహలోపల ఎంత పెద్ద తోట! ఆ టమాటాలు చూడు, ఎంత ఎర్రగా పెద్దగా గాసాయో. అక్క, ఈ పచ్చిమిర్చులు ఎంత పొడుగా ఉన్నాయో చూడు. అసలు వీటిని ఒక్క పురుగు కూడా లేదక్క. బెండకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. చూసారా, ఈ గుహలోపల ఉన్న ఒండ్రు మట్టి చాలా సారవంతమైంది. దీనివల్ల మొక్కలకు కావలసిన పోషకాలన్నీ లభించాయి. అంతేకాదు, గుహ పక్కనే ఉన్న నది అవతల వైపు ప్రజలకి కూడా కూరగాయల కొరత చాలా తీవ్రంగా ఉంటుందట. ఈ విషయం నాకు పడవ వాళ్ళు చెప్పారు. అవునదినా, నది అవతల వైపున్న గ్రామాల్లోని పంటలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయి. వాళ్ళకి కూరగాయలు అసలు దొరకటం లేదు. పట్నం నుంచొచ్చే పడవలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మరి మన దగ్గర ఇప్పుడు మన అవసరాల కంటే ఎక్కువ కూరగాయలున్నాయి కదా. ఈ తాజా కూరగాయల్ని మనం ఎందుకు నది అవతల వైపు ప్రజలకి అమ్మకూడదు? అలా చేస్తే వాళ్ళకి సహాయంగా ఉంటుంది, మనకి కొంత ఆదాయం వస్తుంది. అద్భుతమైన ఐడియా వదినా. ఈ కూరగాయల్ని ప్యాక్ చేసే బాధ్యత నేను అరుణ్ తీసుకుంటాం. నేను పడవ వాళ్ళని పిలిచి మన దగ్గర కూరగాయలున్నాయని చెప్తాను. గుహద్వారం దగ్గర నదిలో వెళ్తున్న పడవలు ప్రసాద్ ఇంటి దగ్గర ఆగుతున్నాయి. అనామిక, అవని, అంజలి ముగ్గురు కలిసి తాజా కూరగాయల్ని కస్టమర్లకు ఇస్తున్నారు. గుహలో పండిన కూరగాయల రుచి చాలా బాగుంది. దాంతో ఆ కూరగాయలకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ వచ్చింది. పడవల్లో వెళ్లే వాళ్లంతా ఈ తాజా కూరగాయలు కొనటానికి క్యూ కట్టారు. అమ్మా, మీ కూరగాయలు చాలా అద్భుతంగా ఉన్నాయి తల్లి. నది అవతలి గ్రామంలో మీ కూరగాయల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. గుహలో కూరగాయలు పండించే కోళ్లని మీకు పేరొచ్చింది తల్లి. కెమికల్స్ లేని స్వచ్ఛమైన కూరగాయలివి. రేపటి నుంచి మా దగ్గర తాజా తోటకూర, పాలకూర కూడా దొరుకుతాయి. అవును, ధర కూడా చాలా తక్కువ. కిలో కేవలం 50 రూపాయలే. ఈ వరదల్లో మమ్మల్ని చాలా తక్కువ ధరకే ఆదుకుంటున్నారు. మీ ముగ్గురికి చాలా పుణ్యం ఉంటుందమ్మా. చూశారా శారదా, ఆ ల్యాండ్ ఓనర్ మనల్ని మోసం చేసి పాత ఇల్లు అమ్మాడని బాధపడ్డాం. కానీ నా పెద్ద కోడలు అనామిక ఆపదని కూడా ఒక అవకాశంగా మార్చింది. ఈ పాత గుహే ఈరోజు మన కుటుంబానికి అన్నపూర్ణగా మారింది. అవునండి, అనామిక సంస్కారం, వివేకం మన ఇంటిని నిలబెట్టాయి. ఆ దేవుడు మనకి ఈ రూపంలో లక్ష్మీదేవినిచ్చాడు. కొన్ని వారాల తర్వాత వరద నీరు పూర్తిగా తగ్గిపోయింది.
నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కానీ గుహలో కూరగాయల పంట మాత్రం ఇంకా ఫేమస్ అయిపోయింది. నదిలో బోటింగ్కి వచ్చే టూరిస్టులు చాలామంది గుహతోట చూడ్డానికి రావటం ప్రారంభించారు. అప్పుడు అనామికకి మరో కొత్త ఆలోచన వచ్చింది. ఏవండి, మన గుహ పక్కన నది ఒడ్డున ఒక చిన్న తాటాకు వేదిక వేయండి. బోటింగ్కి వచ్చే పర్యాటకులు చాలా మంది ఆకలితో వస్తున్నారు కదా. టెంటా? అక్కడేం చేస్తావు అనామిక? మన గుహలో పండిన తాజా కూరగాయలతో, పచ్చని ఆకుకూరలతో వేడివేడి శాకాహార విందు పెడదాం. అవని చాలా బాగా వంట చేస్తుంది. అంజలి సర్వింగ్, మార్కెటింగ్ చూసుకుంటుంది. టూరిస్టులకి నది ఒడ్డున వేడివేడి భోజనం తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. అబ్బో, ఆలోచన చాలా బాగుందక్క. గుహలో పండిన వంకాయలతో నేను గుత్తి వంకాయ కూర చేస్తాను. నేను ఇప్పుడే మన గుహ రుచులు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానక్క. అనామిక అనుకున్నట్టుగానే జరిగింది. నది ఒడ్డున వెలిసిన ఆ చిన్న హోటల్కి పర్యాటకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. గుహలో పండిన తాజా కూరగాయలతో వండిన భోజనం రుచి చూడ్డానికి పట్నం నుంచి కూడా చాలామంది జనం కార్లలో రావటం మొదలుపెట్టారు. అలా ప్రసాద్ గారిల్లు మళ్లీ వెలుగులతో నిండిపోయింది. మోసపోయిన బాధ నుంచి కోలుకొని ఒక గొప్ప ఆదర్శవంతమైన వ్యాపార కుటుంబంగా ఎదిగిన ఆ ముగ్గురు కోడళ్ల కథ నది అలల మీద నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. అనామిక వివేకం, ఓర్పు ఆ కుటుంబానికి రక్షణ కవచంలా నిలిచింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.